నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. బీసీల దెబ్బకు రాజకీయాలు ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకున్నాయంటే మల్లారెడ్డి మాజీ మినిస్టర్ బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నాడు. దానికి సంబంధించిన అంశం మన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక ఓసీల చరిత్ర ముగిసిపోయింది, రెడ్డిల చరిత్ర ముఖ్యంగా అంతకన్నా ఎక్కువ ముగిసిపోయింది. వాళ్లకు రాజకీయ సమాధులే కట్టడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిసి సిద్ధంగా ఉన్న నేపథ్యం గమనించిన మల్లారెడ్డి ముందుగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతా ఉన్నాడు. మీరు ఈ వార్త వింటే షాకే. నిజంగా మల్లారెడ్డి రాజకీయాలకు గుడ్ బై ఎప్పుడైంది అంటే అక్రమంగా సంపాదించుకున్న సొమ్ము, చెరువులు కబ్జా చేసి రోడ్లు వేసిన సొమ్ము ఆయన కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితుల్లో లేదు. అలాగే ముఖ్యంగా బీసీ ప్రజలకు అంతకన్నా ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడ కబ్జా పెట్టినా బీసీ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో కూడా తెలంగాణలో కనబడతలేదు. ఇటు బీజేపీని అనే పరిస్థితి ఉందా అంటే బీజేపీలో కూడా అనే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు ఒకటవుతున్నా అని ఒక సంకేతం లేవనెత్తుతున్న నేపథ్యంలో మల్లారెడ్డి మాటలు కూడా కొంచెం నిజంగానే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటవుతున్నాయేమో అనిపిస్తూ ఉన్నది. ఈ వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకసారి వీడియోలోకి వెళ్దాం. మల్లారెడ్డి ఏం మాట్లాడిండు? ఈరోజు పండుగ పూట ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసిండు. అంటే నిజంగా ఒక ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు. మల్లారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఏందని కొంతమంది అనుకున్నారు. కానీ బీసీల దెబ్బకు రాజకీయాలకు గుడ్ బై చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే 4% ఉన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతున్నారు. జనరల్ స్థానాలలో ప్రతి స్థానాలలో మేమే గెలిచేదో మా స్థానం అనే విధంగా, ఈ జనరల్ స్థానాలంటే మాయ అనే విధంగా రాజకీయాలను వాళ్ళ చుట్టూ దింపుకునే పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓట్ బ్యాంకింగ్ అనే జిందాబాలు కొట్టడానికి, జెండాలు మోసడానికి, జెండాలు కట్టడానికి, వీళ్ళకు జేజేలు కొట్టడానికి రాజకీయాల పరిణామాలు అట్లా తయారు చేసిరు వాళ్ళు. ఈ ఒక్క మాట తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీసీ వాదం బలపడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ ఓసీలు ఎవరైనా కానీ వాళ్ళది ఉన్నది 4%, మనం 90% మనమే ఉన్నాము, వీళ్ళు ఉన్నది 4%, మిగతా 96% కూడా మాదే అని చెప్తున్న నేపథ్యంలో ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పక తప్పట్లేదు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మల్లారెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం మల్లారెడ్డి ఏం మాట్లాడిండు, దాని వెనుక ఆంతర్యం ఏంటి అన్నీ కూడా కావాలని. ఎందుకంటే భగవంతుడు మా పిల్లలను అందరినీ మంచిగా చూస్తున్నాడు, మంచిగా ఇచ్చాడు అందరికీ. మనం కూడా ప్రజలకు రిటర్న్ సేవ చేయాలి కదా. ఏమంటే భగవంతుడు మా పిల్లల్ని అందరిని బాగా చూసాడట. మా భగవంతుడు కాదు నేను చూసింది, మా బీసీల సొమ్ము, ఎస్సీల సొమ్ము, ఎస్టీల సొమ్ము భూములు గుంజుకొని అక్రమంగా లంబాడీల భూములు గుంజుకొని అక్రమంగా నువ్వు కాలేజీలు నిర్మించినావు. అడ్డగోలుగా భూములు గుంజుకొని ఎడబడతాడ భూములు గుంజుకొని నువ్వును ఎవరు పల్లారాజేశ్వర రెడ్డి ఆయననేమో అక్కడ లంబాడీల జాగలు గుంజుకున్నారు. ఇక్కడ కాలేజీలు చెరువులు ఆక్రమించి నువ్వు ఇక్కడ కబ్జాలు చేస్తావు. నువ్వు ఎక్కడిది ఇళ్ళకి వచ్చేసరికి నీకు ప్రజలు ఎన్నికలు వచ్చేసరికి ఏమో ప్రజలే దేవుళ్ళు అంటారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమో దేవుడు సల్లగా చూసిండు, పదవి వచ్చినాక దేవుడు సల్లగా చూసిండు, మమ్మల్ని ప్రజాసేవ కాదు ఇక మాకు ఈ డాక్టర్లు చేయను, ఇంజనీర్లు చేయమని చెప్తున్నాడు ఈయన దేవుడు. ఇక చూడురి ఒకటి అన్ని కూడా భగవంతుడు అనుకున్న దానికంటే అన్ని ఇచ్చిండు. నేను ప్రజలకు సేవ చేయాలి, అక్కడ మంచి ఇంజనీర్లు, డాక్టర్లు తయారు చూడు. చూసినావు ఇంజనీర్ డాక్టర్ తయారు. ఈయన పోలీస్ స్పెల్లింగ్ రాయమంటే పోలీస్ స్పెల్లింగ్ రాదు, ఈయన ఇంజనీర్ డాక్టర్లు తయారు చేస్తారట. అంటే తెలంగాణ ప్రజానికం కూడా చదువు రాకపోతే రాజకీయం, చదువు రానోడు రాజకీయంలోకి వస్తే ఏ విధమైన రాజకీయం చేస్తాడు, ఏ విధంగా చదువుకున్నలను కింద పెట్టుకొని ఏ విధమైన రాజకీయం చేస్తారని క్లియర్గా ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఈయన ఒక్కరితోనే అర్థం చేసుకోవాలి. పాలమ్మినా పూలమ్మినా పెద్ద ఎత్తున నేను డెవలప్ అయినా అని చెప్తా ఉన్నాడు కదా. పాలమ్మినా పూలమ్మినా కోటీశ్వరులు అయినా అని చెప్తున్నాడు కదా. మరి ఈ ఊళ్ళల్లో ఇప్పటికి కూడా పాలు అమ్ముతా ఉన్నారు. చిన్నతనం నుంచి పడితే ఇప్పటిదాకా కూడా పాల డబ్బు వేసుకొని మొత్తనే ఉన్నారు. మరి వాళ్ళు కోటీశ్వరులు ఎందుకు అవుతున్నారు? మల్లారెడ్డి ఈ సీక్రెట్ ఏంది అందరికి చెప్పాలను. ఇంకా ముందు కూడా భారతదేశం అంతా కూడా డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టాలనుకుంటున్నా. అంటే అడ్డగోలుగా దోసుకున్నారు తెలంగాణ ప్రజానీకంలో. తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు పార్టీ పరిపాలించినప్పుడు ఈయన ఓ టర్మ్ మంత్రి కూడా చేసిండు. మంత్రి చేసి అడ్డగోలు దోసుకొని ఈరోజు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, రాష్ట్రం అయిపోయి దేశవ్యాప్తంగా వీళ్ళ కాలేజీలు స్థాపించడానికి సిద్ధమవుతున్నారట. అంటే ఏ విధమైన సంపద మల్లారెడ్డి ఎన్కేస్కి వచ్చిందనేది క్లియర్గా చూసుకోరు ఒకసారి. ఒకటి ఫైనల్ అయిపోయింది డీమ్డ్ యూనివర్సిటీ దాంట్లోనే. దాని తర్వాత లక్నోలో కూడా అక్కడ మన యోగి సీఎం గారు ఏఐసిటీ తయారు చేస్తున్నారు.
అర్థమైపోయింది. ఇక క్లియర్గా ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యే పదవి కన్నా మంత్రి పదవుల కన్నా ఇంట్లో అయితే దందా ఎక్కువ వస్తుందో ఈ రాజకీయ నాయకులందరూ వాళ్ళకు దిగిపోతారు ఎంబడి. లక్నోలో ఇక్కడ ఎవరు ఈయన ఏం పేరు చెప్తున్నాడు, యోగి సీఎం అక్కడ యోగి సీఎం బీజేపీ ఉండగా బీఆర్ఎస్ ఆయన ఇట్లా రాణిస్తాడు మరి అంటే లోపల బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయిపోయింది. వీళ్ళు రాజకీయాలకు గుడ్ బై చెప్పి బీజేపీలో ఇక్కడే మేడ్చల్ అయితే ఎవరైతే ఉంటారో మేడ్చల్లో బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్కు అప్పచెప్పే పనిలో ఉన్నాడు అన్నట్టుగా క్లియర్గా అర్థమవుతున్నది. అంటే మనం అర్థం చేసుకోవాలి, మనమే అర్థం చేసుకోవాలి, ఇక తప్పదు. ఇక ఏఐ మీద సిటీనే తయారు చేస్తున్నాడు, 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఏఐ సిటీ కోసం. దానికి తోడు 10 లక్షల మంది యువకులను తయారు చేయాలి, ఉద్యోగానికి మల్టీనేషనల్ కంపెనీలకు దగ్గర తయారు చేయాలి. ఇప్పుడు ఈయన తయారు చేయాలంట, అదే ఫ్యాక్టరీ అట, తయారు చేసే ఫ్యాక్టరీ అట. ఈయన రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా తెలుగుదేశం వైపా లేక టిఆర్ఎస్ వైపా కాదు, నేను టిఆర్ఎస్ లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. ఎందుకంటే ఎందుకంటే మన అడ్డగోలుగా 9.5 సంవత్సరాలు పరిపాలించి ఏం చేసినాం మన పైసలు ఎక్కువై బల్బ్ ఎక్కువై అరే గుట్లే సాలే రారా చూసుకుందాం అన్నావు కదా. పైసలు ఎక్కువ అయితే బల్బు గిట్నే వస్తుంది ఎవరికైనా కానీ, ఎవరికైనా కానీ. కానని ముఖానికి ఏది కోతి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లయితుంది పరిస్థితి కూడా మల్లారెడ్డి పరిస్థితి కూడా గంతే అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందు ఎన్నికల రేవంత్ రెడ్డి మీనికి ఎట్లా తొడలు కొట్టిండు, రారా గూట్లే సాలే అన్నడా. ఈయన ఇలా మనవలను తీసుకుపోయి ముఖ్యమంత్రి కాలు మొక్కిచ్చిండు, కథ మాఫీ అయిపోయిందా? మాఫీ ఎక్కడి పేదోని భూములు ఎక్కడి పోయినాయి? రేవంత్ రెడ్డి నువ్వు చెరువుని కబ్జా చేసినవి అదంటివి ఇదంటివి నీ రెడ్డిలు కలిసిపోయి ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు కుయ్యన కూడా మాట్లాడతాడు. ఇలా విన కాలవిన పడ్డాడు, కథం కాలవిన వాడితే ఇలా మనవాళ్ళు కాలవిన వాడితే మాఫీ అయిపోయింది. ఎవడు పేదోని సొమ్ము ఎవడు దోచుకున్నాడు, ఎవడు బాగుపడ్డాడు? ఇలా పేదోనికి వచ్చింది ఏముంది? మీ కోట్లు వేయాలైంది, జిందాబాలు కొట్టాలైంది, జెండాలు మోయాలైంది, మీకోసం మేము బట్టలు చింపుకోవాలైంది. మీరు ఒకటై మళ్ళీ కుమ్మక్క అయిపోయి మీరు మళ్ళీ జిందాబాలు కొట్టించి మేము సరిపోయింది రాజకీయం సరిపోయిందంటే దోచుకున్న రోజులు బాగానే ఉన్నారు. ఈరోజు నేను బీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీతో ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితి కనబడతలే. అంటే నువ్వు బీజేపీతో శత్రుత్వం పెట్టుకునేంత సీన్ నీకు లేదు. ఎందుకంటే ఒత్తురు ఇవరకే ఒత్తిరు కదా. ఈడీ ఒక్కసారి ఈడీ ఎంటర్ అయిందంటే నీ మొత్తం ఏదో సైలెంట్గా ఆడ పండు అంటే వండాలి. ఎందుకంటే అవినీతి చేసిరు కాబట్టి. ఈ అవినీతి రాజకీయ నాయకులు ఎన్నుకోనడం మనం బుద్ధి తక్కువ. ఎందుకంటే ప్రజల గురించి కొట్లాడు, సంపాదన ఎక్కువైనాక ఎట్లా దాచుకోవాలనేది వీళ్ళకు ఇబ్బందికరంగా అవుతుంది. సంపాదన దాచుకుంటానికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడతాడా మల్లారెడ్డి, మరి ప్రతిపక్షంలో ఉన్నాడు కదా అంటే అవసరం లేదు. ఈయన క్లియర్గా చెప్తుండు, మేడ్చల్ ప్రజలు ఒక్కసారి బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే మేడ్చల్లో ఏం జరుగుతుంది ఏం కథ, ఈయన ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నించకుండా ఈయన ఆస్తులు కాపాడుకునే పనులు ఉన్నాడు. ఇప్పుడు ఎర్రి పుష్పాలు ఎవరు? ఇప్పుడు మేడ్చల్ ప్రజల, తెలంగాణ ప్రజల. మీకు ఒక ప్రతిపక్ష హోదానిచ్చి మీరు అధికారంలోకి రాకుండా ఈ ఎమ్మెల్యేని గెలిపించి మీరు ఈ రోజున కాలేజీలు పెంచాలి, దేశవ్యాప్తంగా నా కాలేజీలు ఇన్స్టిట్యూట్లు పెంచాలంటే ఎవడేరి పప్ప? మరి నేను గెలిపించినందుకు ప్రజలు 3 సంవత్సరాలు ఉన్నది, ఇంకా నువ్వు ఎవరి సొమ్ము తింటావు 3 సంవత్సరాలు? రాజీనామా చేయి, దమ్ముంటే రాజీనామా చేసి నీ బిజినెస్ లేదో నువ్వు దందా చేసుకో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్తు కనబడ్డది. వీళ్ళకు బీసీల భవిష్యత్తు ఏంది, ఇక మనల్ని నెగ్గనియరు, మనల్ని రాజకీయంగా రానియరు అని క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ ఒక్కటైపోయారు. రేవంత్ రెడ్డి తొడలు కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మల్లారెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి అరే నీ బిడ్డ పెళ్ళి నేను చేసిన అని రేవంత్ రెడ్డికి సవాల్ ఇస్తుండు. ఎటువా రేవంత్ రెడ్డి మరి అంత మీరు కుమ్మక్క అయిపోయి కలాస్ అయిపోయి ఇప్పుడు బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేయడానికి ఉన్నారు. మల్లారెడ్డి రాజకీయాలకు సన్యాసం తీసుకుంటానికే ఉన్నాడు. ఇక చూడు, ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం లేదు. నీ కడుపు నిండింది కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు, ప్రజల గురించి కొట్లాడిన అవసరం లేదు. నీ కడుపు నిండింది, ఈరోజు నువ్వు దేని గురించి మాట్లాడిన అవసరమే లేదు అసలు. ఇది మేడ్చల్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయం అనుకుంటున్నా, ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా, ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. జావు నీ కాలేజీలు యూనివర్సిటీలు నడిపించడానికి ప్రజలకు ఏం సంబంధం? అది నీ దందా, నీ పర్సనల్ దందా. అంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరిని గెలిపిస్తున్నాం, ఎవరికి ఏం పని చేస్తాడు, ప్రజాసేవ చేస్తాడు ఎవడు, దందాలు చేసుకుంటాడు, మొత్తం గుత్తెందారులను దందాలు చేసుకుంటూ రాజకీయంలో తీసుకొస్తే వాడు ప్రజాసేవ ఎందుకు ఎత్తాడు? వాడికి ఏం అవసరం? వాడి కడుపు కాలితే కదా, పేదోని కడుపు కాలితే ఏ విధమైన బాధ ఉంటుంది ఏం కథ అనేది వాడికి ఏం అవసరం?
ఇప్పుడు దందాలు చేసుకుంటా సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్తాడు. ఇంకా క్లియర్గా చెప్తుంది కదా, దందాలు నేను చేసుకుంటా, నా బిజినెస్ నేను చేసుకుంటా. ప్రజాసేవ ఎట్లయితే ప్రజాసేవ చేయాలంటే ప్రజల గురించి ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి, ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి. నువ్వు ఎందుకు పడతారు చెప్పు? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే దమ్ము లేదు, బీజేపీ గురించి మాట్లాడే దమ్ము లేదు మల్లారెడ్డికి. ఇలాంటి అంగూటిగాలను మనం ఎమ్మెల్యేలను చేసి అనవసరంగా మనం నెత్తిన పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సంపదన అంతా దోషి వీళ్ళ దగ్గర పెట్టినాక వీళ్ళు రాజకీయం ఎందుకు చేస్తారు చెప్పు? నిజంగా చెప్తున్నా, బీసీల భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు క్లియర్గా వీళ్ళకి అర్థమైంది. బీసీలు మనం నిజంగా వాళ్ళ వాటా వాళ్ళని గుంజుకొని మన వాటా ఇన్ని రోజులు వాళ్ళ వాటా తిన్నాం కదా, వాళ్ళు తేటతెల్లం అయిపోయింది. మనం ఇన్ని రోజులు ఎట్లా దోసుకు తిన్నాం అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఇక మన జోలికి వస్తారు, మన జోలికి వచ్చిన రోజు మన వాటా కూడా తినే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఇట్లనే రాజకీయం చేసుకుంటా, పార్టీలు రాజకీయం చేసుకుంటా వాళ్ళ వాటా కూడా వాళ్ళకి ఇవ్వకుంటూ ఉంటే వాళ్ళ వాటా కాదు మన వాటా కూడా తినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీల భవిష్యత్తు, బీసీల రాజకీయ భవిష్యత్తు అర్థమైపోయింది. బీసీలను ఇన్ని రోజులు అనగదొక్కింది క్లియర్గా అర్థమైపోయింది. మనం ఇక మన భవిష్యత్తు అంధకారమే అన్నట్టు క్లియర్గా మల్లారెడ్డికి అర్థమైపోయింది. నేను రాజకీయాలకే సన్యాసం తీసుకుంటా అని చెప్తా ఉన్నాడు. మిత్రులారా, ఒక్కసారి అర్థం చేసుకోవాలి, మనం ఎలాంటి వాళ్ళని ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నాం. ప్రజాసేవ నిజంగా ప్రతిపక్షంలో ఉన్నా ఏది అధికార పార్టీలో ఉన్నా మన కోసం ఎలాంటి సేవలు చేయగలుగుతాడు అనేది ఒక్కసారి అర్థం చేసుకొని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా మనకు చట్టసభలలో, మండలిలో కానీ, అసెంబ్లీలో కానీ మన గురించి ప్రశ్నల వర్షం కురిపించగలుగుతారా లేదా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి అసెంబ్లీలో ఉండగా ఎన్ని జోకులు జోకిండు, ఓ తరాసు పట్టి జోకిండు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ను, అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావును తరాజు బట్టికి ఇట్లా నేను ఎక్కువ జోకుతున్నా అంటే నేను ఎక్కువ జోకడానికి మీరు ఎవరురా? మీరు ఎవరు దందాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు? దందాలను దందాలు చేసుకుంటున్నాను గుత్తందారులను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా గెలిపించి మన రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఆగని, రాష్ట్ర రాజకీయంలో ఉన్న రాజకీయం భ్రష్టు పట్టించి, యువతను ఆగం పట్టించి, ఉద్యోగాలు రాకుండా ఎవరెందుకు మాట్లాడతారు? వాళ్ళకు ఉద్యోగం గురించి తెలుస్తుంది కదా. కష్టపడితే ఒక 3-4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కష్టపడి చదివితే ఉద్యోగం రాకపోతే అలా బాగా ఏందని తెలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి మిత్రులారా, బీసీలు మేల్కొన్నారు, ఇది క్లియర్గా అర్థమైపోయింది. బీసీల రాజకీయ దెబ్బ ఎట్లుంటుంది అనేది 2028లో చూడబోతా ఉన్నారు. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.